ఇలా ప్రధాన కార్యదర్శి. మేడం, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు ఎంపీగా? విజయవాడ గెడ్డ ఎప్పుడు కేసీఆర్ నాని గారు అడ్డానే. 2 సార్లు అఖండ విజయంతో గెలిచారు. 3ఓసారి హ్యాట్రిక్ కొడతారు సార్. అంటే అంత బలంగా ఎలా చెప్తున్నారు ఆయన మూడోసారి గెలవబోతున్నారు? ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి? ఆయన చేసే సేవా కార్యక్రమాలే ఆయనకి విజయవాడ మీద ఉన్న ప్రేమే దానికి సాక్ష్యం. అంటే వాళ్ళ తమ్ముడే ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థిగా ఉన్నారు. గెలవబోయేది కూడా మేమే అని సుజనా చౌదరి కానీ కేసీఆర్ చిన్ని గాని అంటున్నారు. రాజకీయాల కోసం సేవ చేసే వాళ్ళు వేరు, సేవా తత్వంతో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వేరు. ఆయన రాజకీయం కోసం సేవ చేసి ఈ రోజున కేసీఆర్ నాని గారికి పోటీగా నిలబడ్డారు. కానీ కేసీఆర్ నాని గారు మనిషి ఎప్పుడూ కూడా సేవతోనే ఉండేవాళ్ళు. ఆయన రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆయన కుటుంబం ఎప్పుడూ కూడా ఫస్ట్ నుంచి సేవలతోనే మొదలైన కుటుంబం. టాటా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, మంచినీటి ట్యాంకర్లు, ఎన్నో వేల మందికి ఉపయోగపడిన కుటుంబం నాన్నగారి కుటుంబం. ఆయన అడుగుజాడల్లో నడవాల్సిందేనండి, తమ్ముడైనా చెల్లైనా ఎవరైనా సరే. టాటా ట్రస్ట్ ద్వారా అసలు ఏం చేస్తున్నారు జనానికి? టాటా ట్రస్ట్ చాలా పెద్ద సేవా సంస్థ అండి. దాని ద్వారా ఎన్నో వేల మందికి ఆరోగ్య సమస్యలు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయటం, మంచిగా ట్యాంకర్లు, నీటి సదుపాయాలు. ఇప్పుడు ఎండాకాలం చాలా సమస్య ఉంటుంది పల్లెటూరులో, నీటి ఎద్దడి ఎక్కువ ఉంది. అలాంటి వాళ్ళకి ఒక 30-40 ట్యాంకర్లు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం, అలా ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటారు నాని గారు ఎప్పుడైనా సరే? 24/7 ప్రజల్లోనే ఉంటారండి ఆయన. ఎనీ టైం నాని గారి మనం కలవచ్చు, ఎనీ టైం. నా పేరు రామాల కోటేశ్వరరావు. మేము ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం కంపలగూడ మండలం ఊటుకూరు నుండి వచ్చినాం. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు ఎంపీగా? నాని గారు గెలుస్తారండి. ఆయన గెలుస్తారంటే పైన గతంలో కూడా 2 సార్లు టీడీపీలో ఉండి కూడా పనులు చేసిండు. ఆయన దీంట్లోకి వచ్చిండు కాబట్టి ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన పని బాటలను బట్టి ఆయన గెలుస్తారు. చేశారు. మాకు పంచాయతీ రేడియో రూల్ అవి కట్టించారండి. పర్వాలేదు, బాగానే చేశారు. కాలువలు డ్రైనేజీలు కట్టించారు. అసలు ఎప్పుడు ఎనీ టైం ఫోన్ చేస్తే వారు రాకపోయినా మనిషిని పంపించి వివరాలు కనుక్కొని ఆ పనులు చేసి పెడతారు. 5 సంవత్సరాల్లో 6 సార్లు వచ్చారు. చిన్ని గారు తమ్ముడు గెలవడండి. చిన్ని గారు గెలవడు. ఎందుకంటే ఆయన పాములో ఉండి పనులు చేసిన వాడు, ఆయన కొత్తగా వచ్చిన వాడు. ఇంకే మొత్తం తెలుసు అనమాట. ఆయన నిలబడే ప్రాంతం మొత్తం ఈ 8 నియోజకవర్గాలు తిరిగి చేసిన వాడు. ఆయన కొత్తగా వచ్చిన వాడు. ఎక్కువ ఆయన తరపే ఉంటారు. ఆ టీడీపీ వాళ్ళు, వైఎస్ఆర్ వాళ్ళు, మొత్తం టీడీపీ వాళ్ళని కూడా ఆయన వశం చేసుకున్నాడు. ఎందుకంటే పనులు చేసి పెట్టిన రాండి, ఇప్పుడు కూడా చేస్తానంటాడు. ఇప్పుడు చేస్తాడు కూడా. మరి అటువంటి అప్పుడు వాళ్ళ ఓట్లు ఈ ఓట్లు గెలిపి ఆయన కేడతాడు. చిన్ని గారు రాడు, గెలవడు కూడా. అది జరగని పని. అది చాలా దూరం నుండి వచ్చానంటే ఆయన మంచితనం, పని బాటలు చేస్తాడు, ప్రజలకి పనులు చేస్తాడు అనే ఉద్దేశంతో వచ్చారు. మాది ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తాలూకా కంపలగూడ మండలం ఊటుకూరు. నాని గారు గెలుతున్నారు. నాని ఆయన ఇద్దరు గతంలో పని చేసిండు, బాగా పని చేసిండు. ఇక ఆయనకే ఓటేద్దాం అనుకున్నాం మేము. మాకు బోర్లు వేసిండు, రోడ్డు పోసిండు, చేసి పని చేపించిండు. ఎవరు? కేతిరేని చిన్ని గెలవడానికి ఆయన ఏం పని చేయలే. కొత్తగా వచ్చిండు ఆయన. కొత్తగా వచ్చిన ఎట్లా ఏం పని చేస్తాడు ఆయన? చంద్రబాబు గనక నేను బ్యాంక్ ఇది చేస్తా, నేను ఆ పని చేస్తా, ఈ పని చేస్తా, ఒక పని చేయలే, ఒక మాట చెప్పడం, ఒక వ్యవహారం చేయలే వాడు చంద్రబాబు. అందుకనే వచ్చింది లైన్కి. అది జగన్ మాకు అందుబాటులో ఉంటాం. మాకు ఊటుకూరు అమ్మ ఉండడం, ఆయన చేస్తారు చేపిస్తారు పని. ఆలపట్టమ్మ జగన్ ఇద్దరు. ఏంటది? అబద్ధాల మాటలు పనికిరావు.
అబద్ధాలు పనికిరావు అసలు. అన్ని అబద్ధాలే వాడు ఆడేది. వయసు అయిపోయింది, 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినాయి. దేనికి పనికొస్తారు ఆయన? అయ్యా ఏం చేస్తారు ఆయన? మాకు రైతులకు బ్యాంకులు తీసేస్తానంట, రూపాయి తీసేలా, పాల కూడా తీసేలా. బంగారం తీసుకొచ్చుకోండి, బ్యాంకులో పెట్టి బంగారం తెచ్చుకోండి. బంగారం తేలా, ఎండు తేలా, ఏమి తేలా. అప్పులు మోపయ్యే, వడ్డీలు పెరిగి అబద్ధాల రాజకీయం చంద్రబాబు. అబద్ధాల రాజకీయం చంద్రబాబు. అది జరిగింది.